హలో మూవీ మేట్స్, బెస్ట్ 7 ఫీల్ గుడ్ మూవీస్ లిస్టుతో మళ్ళీ మీ ముందుకు వచ్చేసా. లిస్ట్లో నెంబర్ 1 మా నాన్న సూపర్ హీరో తెలుగు. ఒక మంచి హార్ట్ టచింగ్ మూవీ మావా బ్రో. ఇదొక ట్రయాంగిల్ లవ్ స్టోరీ. ఆగండి, ట్రయాంగిల్ లవ్ స్టోరీ అనగానే మీరు ఒక అమ్మాయి, 2 అబ్బాయిలు బేబీ లవ్ స్టోరీ అనుకుంటే సాంబార్లో కలిసినట్టే. ఇది 2 తండ్రుల ఒక ముద్దుల కొడుకు లవ్ స్టోరీ. కన్న తండ్రికి కొడుకు అంటే ఇష్టం, కొడుకుకి పెంచిన తండ్రి అంటే చాలా ఇష్టం, ఈ తండ్రికి ఏమో కొడుకుతో కష్టం. ఇలాంటి ఒక క్రేజీ స్టోరీతో చాలా బాగా తీశారు. సుధీర్ బాబు అయితే జానీ అలియాస్ మహేష్ బాబు క్యారెక్టర్లో చాలా సెటిల్గా యాక్ట్ చేశాడు. క్లైమాక్స్లో మన గుండె బరువెక్కేలా తీశారు. సాంగ్స్ అయితే సిచ్యువేషన్స్కి తగ్గట్టుగా చాలా ఫీల్ గుడ్తో చాలా చక్కగా ఉన్నాయి. ఇది సెంటిమెంట్ మూవీ కానీ ఆయింట్మెంట్ రాయాలని బలవంతమైన సెంటిమెంట్స్ ఇరికించలేదు. ఒక అర్థవంతమైన స్టోరీగా తీశారు. కానీ ఒక రాజు సుందరం ఎపిసోడ్ ఒక్కటి ఇరికిచ్చిన ఫీలింగ్ వచ్చింది. బట్ ఇట్స్ ఓకే, ఇట్స్ అవైలబుల్ ఇన్ ప్రైమ్ ఓటీటీ. మీ ఫ్యామిలీ అంతా కలిసి కూర్చొని వెంటనే చూసేయండి. చాలా రోజులకి ఒక మంచి మూవీ చూసాం అని మీరు ఫీల్ అవ్వడం పక్కా. డోంట్ మిస్ ఇట్. లిస్ట్లో నెంబర్ 2 హలో జూన్. తెలుగులో ఉన్న ఈ మూవీని మీరు ఇంతవరకు చూసారా లేదా? బాబా, ఈ లవ్ స్టోరీ అయితే మాస్ అంటే మాస్ ఉంటుంది బ్రో. ఇంటర్లో జాయిన్ అయ్యాక ఉండే లవ్ స్టోరీని ఒక అమ్మాయి పాయింట్ ఆఫ్ వ్యూ నుండి భలే చూపించారు. ఇట్స్ అవైలబుల్ ఇన్ ఆహా ఓటీటీ. మెయిన్గా క్లైమాక్స్ వల్ల వాటే ఫీల్ గుడ్ మూవీరా అని మనం ఫీల్ అవ్వడం పక్కా. మన రవితేజ రాడ్ మూవీ ఉంది కదా, అదేనండి రామారావు అండ్ డ్యూటీ షార్ట్ కట్లో రాడ్. ఆ మూవీలో యాక్ట్ చేసిన హీరోయిన్ రజిషా విజయన్, ఇందులో హీరోయిన్. తన యాక్టింగ్ అయితే న్యాచురల్గా కిరాక్ యాక్ట్ చేస్తుంది. మరి ఫ్యామిలీతో కలిసి చూడొచ్చా అంటే ఎస్ చూడొచ్చు, నో ప్రాబ్లం. అస్సలు మిస్ అవ్వకండి. లిస్ట్లో నెంబర్ 3 ఇరుగు పట్రు. వావ్, వాటే మూవీ మావా బ్రో. ఇందులో ఉండే క్యారెక్టర్స్ వాళ్ళ మాటలు సింపుల్గా ఉన్నా కానీ మన మనసుకు హత్తుకుంటాయి. కొన్ని సీన్స్ నవ్విస్తాయి, కొన్ని ఏడిపిస్తాయి. వైఫ్ అండ్ హస్బెండ్ ఏ గొడవలు పడకుండా ఉంటే లైఫ్ హ్యాపీగా ఉంటుందని ఎవరైనా చెప్తూ ఉంటారు. కానీ గొడవలు లేకపోవడం కూడా పెద్ద సమస్య అనేలా తీసిన ఈ డైరెక్టర్ థాట్కి పెద్ద హ్యాట్స్ ఆఫ్ ఇవ్వాల్సిందే. ఒక ట్విస్ట్ అయితే అస్సలు మీరు గెస్ చేయలేరు. ప్రతి వైఫ్ అండ్ హస్బెండ్ చూడాల్సిన గ్రేట్ మూవీ. నెట్ఫ్లిక్స్లో ఉన్న ఈ మూవీని అస్సలు మిస్ అవ్వకుండా చూసేయండి. దీని IMDb రేటింగ్ 8.1/10. లిస్ట్లో నెంబర్ 4 జో. ఇదొక బ్యూటిఫుల్ ఫీల్ గుడ్ లవ్ స్టోరీ. ఆ లవ్లో చిన్న గొడవలు, ఈగోలు, విడిపోవడాలు, చివరికి ఎలా ఎండ్ చేస్తారు అనే పాయింట్స్తో అల్లిన స్టోరీ ఇది. ఫ్లాష్ బ్యాక్ సరదాగా గడిస్తే సెకండ్ హాఫ్ ఎమోషనల్గా సాగుతుంది. మీరు మరీ సెన్సిటివ్ అయితే కొన్ని ప్లేసుల్లో ఏడ్చేస్తారు కూడా. ఇది రిలీజ్ అయినప్పుడు చాలా హిట్ అయింది. పొరపాటున మీరు దీన్ని చూడకుండా కాలగర్భంలో కలిపేసి ఉంటే ఇప్పుడు హాట్‌స్టార్లో ఉంది, చూసేయండి. మీకు ఒక గుడ్ న్యూస్ ఏంటంటే ఇది తెలుగులో కూడా ఉంది. ఈ కాలం యూత్ పక్కాగా చూడాల్సిన గ్రేట్ మూవీ. మరి ఫ్యామిలీతో కలిసి చూడొచ్చా అంటే ఎస్ చూడొచ్చు, నో ప్రాబ్లం. డోంట్ మిస్ ఇట్. అండ్ మీలో ఎవరైనా మన మూవీ మ్యాచ్ ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తే మన ఛానల్లో ఇలాంటి మూవీ రికమెండేషన్స్ బోలెడ్ చేశాను, ఇంకా బోలెడ్ చేయబోతున్నాను. ప్రీవియస్ లేటెస్ట్ ఒక వీడియో లింక్ ఫస్ట్ కామెంట్గా పిన్ చేస్తాను. ఈ వీడియో చూసాక ఆ వీడియోని కూడా ఒకసారి చూసేయండి. లిస్ట్లో నెంబర్ 5 దీపావళి. ఇది మన ఊరి కథ, మన మట్టి కథ. దీపావళికి బట్టలు కొనడానికి ఒక పేద తాత ఏం చేశాడు అనేది ప్లాట్. అదే మా ఊళ్ళో అయితే మా పిల్లలు పటాకులు కొనియలే అని ఇల్లుని రచ్చరచ్చ చేసి పడుస్తారు. ఇది ఒక చిన్న సినిమానే కానీ చాలా పెద్ద మనసుతో చూసేలా చేశారు. ఒకసారి మూవీని స్టార్ట్ చెయ్యండి, అస్సలు ఆపరు, ఆలోచన కూడా రాదు. అంతగా ఆ క్యారెక్టర్స్తో మనం ట్రావెల్ అయ్యేలా ఆ స్టోరీకి హుక్ అయిపోతాం, అంతలా హత్తుకుపోతాం. ఈ స్వచ్ఛమైన మనుషుల ప్రేమని మీ ఫ్యామిలీతో కలిసి ఈటీవీలో చూసేయండి. అస్సలు మిస్ అవ్వకండి. లిస్ట్లో నెంబర్ 6 లవ్ మాక్టైల్. ఈ మూవీ ఎంత నవ్విస్తుందో, క్లైమాక్స్లో మన గుండె అంత బరువెక్కలా చేస్తుంది. ఫస్ట్ పార్ట్ ఎక్సలెంట్గా ఉంది, సెకండ్ పార్ట్ యావరేజ్. ఫస్ట్ పార్ట్ మాత్రం అస్సలు వదలకండి. ఈ లిస్ట్లో ఈ ఒక్క మూవీ మాత్రమే తెలుగులో లేదు, కానీ తెలుగు సబ్ టైటిల్స్తో ప్రైమ్లో అవైలబుల్గా ఉంది. దీని IMDb రేటింగ్ 8.2/10. కరోనా టైంలో అయితే ఈ మూవీ సోషల్ మీడియాని షేక్ చేసి పట్టేసింది. ఈ బ్లాక్ బస్టర్ మూవీని ఆల్రెడీ మీరు అందరూ చూసేసే ఉంటారు. ఇఫ్ ఎవరైనా ఒక్కరు చూడకపోయినా సరే అస్సలు మిస్ అవ్వకుండా చూసేయండి. మరి ఫ్యామిలీతో కలిసి చూడొచ్చా అంటే ఎస్ చూడొచ్చు, నో ప్రాబ్లం. లిస్ట్లో నెంబర్ 7 హోమ్. బాబా, ఈ మూవీ గురించి ఎంత చెప్పినా తక్కువే భయ్యా. దీని IMDb రేటింగ్ ఎంతో తెలుసా మీకు? 8.8/10. దీన్ని బట్టి అర్థం చేసుకోండి ఇది ఎంత గ్రేట్ మూవీనో. మీకు ఒక గుడ్ న్యూస్ ఏంటంటే
ఏంటంటే ఇది తెలుగులో కూడా ఉంది. ఇందులో చెప్పే ప్రతి మూవీ మీ గుండెల్ని హత్తుకుంటే ఇది మాత్రం మీ గుండెల్ని హత్తుకోవడంతో పాటు ఎప్పటికీ మీ గుండెల్లో నిలిచిపోయే మూవీ ఇది. ఈ కాలం పిల్లలు పెద్దలు ప్రతి ఒక్కరు చూడాల్సిన, మెయిన్గా స్మార్ట్ ఫోన్ వాడి ప్రతి ఒక్కరు చూడాల్సిన అద్భుతమైన మూవీ ఇది. ఈ మూవీ చూస్తున్నంతసేపు ప్రతి ఒక్క సీన్ ఎంత లవ్లీగా తీశారు అనేలా మనం స్క్రీన్స్ నుండి తల పక్కకు తిప్పాం. ఇక అమాయకపు చక్రవర్తి క్యారెక్టర్లో నటించిన తండ్రి గురించి ఏం చెప్తాం. ఆ క్యారెక్టర్ కోసమే ఇతను పుట్టాడా అనేలా పర్ఫెక్ట్గా సెట్ అయ్యాడు. ఏ మూవీ మిస్ అయినా పర్లేదు కానీ ఈ హార్ట్ టచింగ్ ఫీల్ గుడ్ మూవీని ఆ స్మార్ట్ ఫోన్లో సోషల్ మీడియాలు, వీడియోలు, రీల్స్ చూసి మనం పోయేలోపు ఈ మూవీని పక్కాగా ఒకసారి చూడాల్సిందే. ఇలాంటి గ్రేట్ మూవీస్ మళ్ళీ రావు. ఇంతవరకు మీరు దీన్ని చూడకపోతే ప్రైమ్లో ఉంది, మీ ఫ్యామిలీతో కలిసి చూసేయండి. అస్సలు మిస్ అవ్వకండి. అండ్ ఇట్స్ స్పెషల్ థ్యాంక్స్ టైమ్. ఫస్ట్ వన్ సునీల్ బ్రో కామెంట్ పెట్టాడు, పీలే గుడ్ మూవీ బ్రో అని కామెంట్ పెట్టినందుకు థ్యాంక్స్ సునీల్ బ్రో, జై ఎన్టీఆర్. నెక్స్ట్ సెకండ్ కామెంట్ భూపాల్ బ్రో కామెంట్ పెట్టాడు, కూమన్ మూవీ బాగుంది బ్రో, జీతూ జోసెఫ్ ఫిలిం అంటేనే తోపులకే తోపు అని కామెంట్ పెట్టినందుకు థ్యాంక్స్ భూపాల్ బ్రో. నెక్స్ట్ థర్డ్ కామెంట్ దినేష్ కృష్ణ బ్రో కామెంట్ పెట్టాడు, గోలం మూవీ బాగుంది, కొంచెం సస్పెన్స్గా ఉంటుంది, వన్ టైం వాచ్ మూవీ అనే కామెంట్ పెట్టినందుకు థ్యాంక్స్ కృష్ణ బ్రో. ఈ లిస్ట్లో ఇప్పుడు నేను చెప్పిన లిస్ట్లో మీ ఫేవరెట్ మూవీ ఏంటి, వరస్ట్ మూవీ ఏంటి, ఏదో ఒక కామెంట్ మూవీస్ గురించి మాత్రమే కామెంట్ పెట్టండి. నెక్స్ట్ వీడియోలో ర్యాండమ్గా 3 మెంబర్స్కి స్పెషల్ థ్యాంక్స్ చెప్తా. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్ అండ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ ముఖ్యం బిగులు. నెక్స్ట్ ఇంకొక మంచి కంటెంట్ ఉన్న వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు, జై హింద్.